ఇప్పుడు చూడండి, పుట్టపర్తిలో తీసుకొస్తున్నారు 300 చిల్లర ఎకరాల్లో. అది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ ఏరియా ముఖ్యమంత్రులు ఎంతమంది పనిచేశారు మన స్టేట్ కి. రాయలసీమకి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పరిశ్రమలు కానీ తీసుకురాల. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో చూడండి ఎంత అభివృద్ధి చేస్తున్నారో, ఎంత ఇది చేస్తున్నారో. ఆ ఏరియాలో ఉన్న నిరుపేద కుటుంబాలు కానీ, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఆ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయండి అక్కడ. ఆ ఏరియా ఇప్పుడు చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇదివరకు వెనకబడిన రాయలసీమ అన్నారు. ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు రత్నాల రాయలసీమ అన్నారు. ఇప్పుడు అదే టైపు ఇప్పుడు మంచి పరిశ్రమలు వచ్చి బాగా డెవలప్ అవుతుందండి. ఇంకా వైజాగ్ డేటా సెంటర్ కానీ, ఇటు పుట్టపర్తి కానీ, ఈ బుల్లెట్ కంపెనీ కానీ తీసుకురావటం ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయండి. ఆ యువత చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఉద్యోగ యువతకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చి మంచి అవకాశాలు వచ్చే వాళ్ళ జీవనోపాధి కూడా బాగుంటుందండి. అది కాదు, కొంతమంది వైసీపీలో మీరు తెచ్చుకున్న మీరు అప్పుడు చేసిన ఒప్పందాలు ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, వీళ్ళు క్రెడిట్ చోరీ చేసింది కోడిగుడ్డు బొబ్బట్ల పనికి మాలిన మాటలు. ఎందుకంటే అయ్యి మన మంత్రి చెప్పాడు కదా, గుడివాడ అమర్నాథ్ బొబ్బట్లు కోడిగుడ్లు అని. అంటే వాళ్ళు ఏం తెచ్చారు, ఏం చేయలే. సరే, వీళ్ళు కంపెనీలు చేస్తుంటే గవర్నమెంట్ వీళ్ళు కేసులు వేయటం ఏ రకంగా చూడాలంటే? దరిద్రం ఉండా కొడుకులు, దరిద్రం. ఆంధ్రప్రదేశ్ ని ఎదగకూడదు, వీళ్ళు చేసే పని ఎదగకుండా చేయాలని చేస్తున్నారు. అంతకంటే ఏమీ లేదు. అది కూటమి ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పని వీళ్ళు కేసులు వేసి ఇట్లా చేస్తున్నారు. ఇలాగ చేసేవాళ్ళు ఏం చేయాలంటారు? ఏం చేయాలి? బట్టల ప్రతి రోడ్లు అమ్మట కొట్టాలి సార్. పిచ్చోళ్ళని రాళ్ళు పెట్టి కొడతారు కదా, అట్లా కొట్టాలి.